అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల వల్ల ఉద్రేకం వచ్చింది. ఈ ఉద్రేకపూరిత వాతావరణానికి మొట్టమొదటి కారకులు ఎవరు? ఎస్, 100% వాడకూడనటువంటి భాష. అంబటి రాంబాబు ఒక చిన్న సామాజికమైనటువంటి కార్యకర్త కాదైన, చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది, మెచ్యూరిటీ ఉంది, చదువుకున్నవాడు. కానీ ఎంత చదువుకున్నవాడైనా సరే భాషలో గనక లోపాలుంటే, భాషలో గనక దోషాలుంటే, కామెంట్స్లో గనక ఆగ్రహాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటే రెచ్చిపోయే వాళ్ళు ఇవాళ సమాజంలో సెంటిమెంట్ పేరుతో, మనోభావాల పేరుతో తిరగబడే అవకాశం ఉంటుంది. దీని మీద మనము స్పష్టమైనటువంటి ఒక సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ నేనేమి ఒక జడ్జిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఐ డోంట్ మేక్ ఎనీ జడ్జిమెంట్స్. బట్ ఒక విశ్లేషణ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో, ఒక సమూలమైనటువంటి సత్యాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో 100% మనం అన్బయాస్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అన్నటువంటి విషయాన్ని నేను గుర్తుపెట్టుకునే అనేక మంది అభిప్రాయాలను తెలియజేయడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా.